కాకినాడ రూరల్ సర్పవరంలోని శ్రీ భావనారాయణ స్వామి ఆలయానికి చెందిన భూములు కబ్జాకు గురయ్యాయని, వాటిలో కొందరు పక్కా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారని స్థానికులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇక ఈ నేపథ్యంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి నాగేశ్వరరావు ఈ భూములు నిర్మాణాలను పరిశీలించారు. ఇక ఆలయ భూములకు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేవస్థానం సర్పవరం గ్రామంలో చేసిన ఈ రోజునే స్వామివారి దేవస్థానం చెందిన ఏనాం భూముల విషయమై నిన్న కలెక్టర్ వారి కార్యాలయంలో శ్రీ పుల్ల శ్రీరాములు గారు గత మాజీ చైర్మన్ గారు, అదేవిధంగా వారు భార్య గారు కూడా ఇక్కడ చైర్మన్గా పనిచేసి ఉన్నారు. వారు నిన్న స్వామివారి దేవస్థానానికి సంబంధించిన భూములపై కొన్ని అన్యాక్రాంతం అయిపోయినాయని, ఏనాం భూముల మీద అక్రమ కట్టడాలు కడుతున్నారని దానిపై తగు విచారణ చేసి నివేదిక వరుసగా కోరి ఉన్నారు. అందుపై మా డిస్ట్రిక్ట్ ఎండోమెంట్స్ ఆఫీసర్ గారు శ్రీ నాగేశ్వరరావు ఈరోజు ప్రాథమిక విచారణ జరిపారు. ఈరోజు అర్జీదారుని దేవస్థానంతో పిలిపించి తనిఖీదారు వారి సమక్షంలో వారు పెట్టిన అర్జీలోని అంశంలో అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఒక్కొక్క అంశంపై సుదీర్ఘమైన చర్చ జరిపి ఆయా సంబంధించిన ఆ సర్వే నెంబర్లకు సంబంధించిన స్పాట్కి వెళ్ళి ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నాం. నా పేరు కె నాగేశ్వరరావు అండి. ఎండోమెంట్స్ జిల్లా అధికారిని కాకినాడ జిల్లాకి. మేము శ్రీ పుల్ల శ్రీరాములు గారు పీజీఆర్ఎస్లో భావనారాయణ స్వామి దేవస్థానం కొన్ని సర్వే నెంబర్లో ఇల్లు కడుతున్నారు.